ఏ వ్యక్తికైనా తన ప్రధాన శత్రువు తన యొక్క భయమే. భయం అనేది లేని రోగాన్ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ధైర్యంగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఒక మనిషి అధికంగా వినటం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. గెలవకపోవటం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవటమే ఓటమి. అర్థమైందనుకుంటా. మీరు చేసే ప్రయత్నంలో మీకు ఎదురయ్యే ఆటంకాలు మిమ్మల్ని ఎంత బలంగా బాధపెడితే మీరు లక్ష్యం చేరుకున్నాక మీరు కోరుకున్న స్థానంలో అంతే దృఢంగా, అలాగే అంతే శాశ్వతంగా స్థిరపడిపోతారు. గుర్తుంచుకోండి, మీ యొక్క లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మీరు ఆడే ఒక చిన్న అబద్ధం విలువైన జ్ఞాపకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేస్తుంది. జీవితంలో కష్టాలనేవి వస్తూ పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకు, అలాగే అవి పోయేంత వరకు విశ్రాంతి తీసుకోకు. చావాలంటే ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకాలంటే మాత్రం ఆ ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవటం కాదు, ధైర్యాన్ని కోల్పోవడమే. కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు. ఒక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. నువ్వు భయంతో ఏ పని చేసినా దానిలో పరిపూర్ణత సాధించలేవు. నువ్వు వివేకంతో చేసే ఏ పని అయినా సరే అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. పూసిన ప్రతి పువ్వు పరిమళించదు, అలాగే కలిసిన ప్రతి బంధం ప్రేమను పంచదు. బాల్యంలో పాఠశాలలో నేర్చుకునే పాఠాలైనా మర్చిపోతామేమో, కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. గెలవాలి అంటే ఎదురు చూడటం మానేసి ఎదుర్కోవడం మొదలు పెట్టాలి. భగవంతుడు ఎలా చేస్తాడు అంటే, ఈరోజు మీరు ఎవరినైతే చులకనగా చూస్తారో భవిష్యత్తులో వారితోనే అవసరం వచ్చేలా తప్పకుండా చేస్తాడు. కాటు వేసే పామునైనా నమ్మవచ్చు, కానీ ఊసరు వెళ్ళిలా రంగులు మార్చే వ్యక్తులే మాత్రం అస్సలు నమ్మకూడదు. విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను తెంచుకోవద్దు. ఈ సమాజంలో నీతో మనస్ఫూర్తిగా మాట్లాడే వారికంటే మనసుకు ముసుగు వేసుకొని మాట్లాడేవారే ఎక్కువ. మీరు ఒక పనిని మొదలు పెడితే మధ్యలో వదిలిపెట్టి వెళ్ళవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి యొక్క పని.